నుంచి పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి మరొకసారి నీ పాదాల చింతకు వచ్చి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నిసిని నిలబెట్టి వాడుకున్నావు, నీ వాక్య ప్రత్యక్షత ఇచ్చావు. మరలా కొద్దిసేపు నీ వాక్యం ధ్యానిస్తున్నాం. నీ దాసుని ప్రభు జ్ఞాపకం తెచ్చుకో. బలహీనుణ్ణి, నన్ను బలపరచండి. నా త్రోటిని స్వాధీనంలో తీసుకో. సూటిగా ముఖాముఖిగా నీ వాక్యం ద్వారా నాతోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడు. నీ వాక్యం మా హృదయపు లోతుల్లోనికి పోయి పరలోకంలో ఉన్న తండ్రి నీ చిత్తం మా పట్ల ఉన్నది నెరవేర్చును కాక. నన్ను నీలో దాచి నిన్ను నీవే కనపరుచుకో. ఈ లైవ్ వాచ్ చేసే వాళ్ళతోనూ ఆయా సమయాలలో ఈ వాక్యం విని వారందరితో మాట్లాడు. నీవు మాట్లాడే దేవుడవు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. రోగి స్వస్థత పొందుతారు. నీవు మాట్లాడితే చాలు, చనిపోయిన వారు బ్రతుకుతారు. అంత గొప్పది నీ మాట. ఇటు నీ మాట వినాలని మా హృదయాలు తెరిచి నీ వైపు చూస్తున్నాం. సూటిగా మాట్లాడు, దర్శించు. మహిమా ఘనత నీకే కలగాలి. నన్ను నీలో దాచి నేను నీవే కనపరుచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు రక్షకుడు యేసయ్య శ్రేష్ఠ నామంలో మీ అందరికీ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడును గాక. ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? అయ్యా మీరు సరే, మీ ప్రక్క వాళ్ళని కూడా అడగండి ఎలా ఉన్నారని అడగండి. ఈ నెలంతా అడగండి, ఈ నెలంతా వాక్యం చదివి ప్రార్థన చేసావా అని అడగండి. ఏమన్నారు? ఈ నెలంతా, లాస్ట్ మంత్ అంతా, అంటే ఇది ఎన్నో నెల? అప్పుడే సెకండ్ మంత్కి వచ్చాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జనవరి మంత్ అంతా ఈరోజు వరకు వాక్యం చదివి ప్రార్థన చేసిన వాళ్ళు చేయి పైకెత్తండి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఈరోజు వరకు, జనవరి 1వ తారీఖు నుంచి, లేదా నేను ఎన్నో రోజు వచ్చాను? 2వ తారీఖున వచ్చాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాక్యం చదివి ప్రార్థన చేసిన వాళ్ళు, రోజు వాక్యం చదివి ప్రార్థన చేసిన వాళ్ళు చేయి పైకెత్తండి. చేయి ఇలా పైకెత్తండి, కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నేను కూడా 13. నువ్వునా? 14 15. అదేలే, నువ్వు చెయ్యొద్దా లేదా? దించండి. 15 16. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఈ నెలంతా రోజంతా, అంటే ప్రతిరోజు తిన్నారా? మన దేహానికి ఆహారం ఎంత అవసరమో మన ఆంతర్య పురుషునికి వాక్యము అంతే అవసరం. నెగ్లెక్ట్ చేయొద్దు. మీ ఆత్మీయ పర్సన్ స్ట్రాంగ్గా ఉండాలని నిసి చెప్పింది ముందు కదా. మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే రోజుకి 2 పూట్ల ఖచ్చితంగా వాక్యం ధ్యానించాలి. చదవటం కాదు, ధ్యానించాలి. రెండవది ప్రార్థన చేయాలి. ఈ 2 మిస్ కావద్దు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను అడుగుతానని చెయ్యొద్దు, ఇష్టపూర్వకంగా చెయ్యండి. నేను యెహోషువ గ్రంథం నుంచి 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాను. నేను వాటిని జ్ఞాపకం తేదలుచుకోలేదు. 3వ అధ్యాయంలో నుంచి నేను కొన్ని మాటలు బ్రీఫ్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ సంవత్సరం క్యాలెండర్లో
2026 సంవత్సరం కొరకు ప్రభు ప్రార్థన చేస్తే నాకు చెప్పిన మాటను గురుగురమంటుంది. ఇది నాకు చెప్పిన మాటలు ఏవైతున్నాయో వాటిని క్యాలెండర్లో రాశాను. ఇయర్కి ఒక టైటిల్ దేవుడు చూపించారు. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు నేను గొప్ప కార్యాలు నా యందు విశ్వాసం ఉన్న వారికి జరిగిస్తానని చెప్పారు. కనుక ఇయర్ ఆఫ్ గెడుల్లా అని చెప్పి పేరు పెట్టాను. గొప్ప కార్యాలు జరుగు సంవత్సరాన్ని టైటిల్ పెట్టాను. మీరు క్యాలెండర్ ఉందా మీ ఇంటికాడ? క్యాలెండర్ మీద ఉంటుంది, ప్రతి పేజ్లో ఉంటుంది. ప్రియులరా, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహత్ కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవుని పిల్లలైన మనకు కూడా ఆశ ఏంటంటే దేవుని కార్యాలు నేను చూడాలి, దేవుని కార్యాలు నేను అనుభవించాలి. సో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితంలో జరగాలని. నాకు ఏది వద్దండి, దేవుని కార్యం వద్దు, జస్ట్ దేవుడు ఉన్నాడు చాలు నాలో అని అక్కడితో ఆగిపోరు ఎవరు. ఎక్కడో కానీ అలాంటి వాళ్ళు ఉంటారు. నాకేమీ చేయవసరం లేదు, నిన్ను దేవునిగా కలిగి ఉన్నాను, పరలోకంలో చోటిస్తే చాలు, అంతే, ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా ఏం పర్లేదు అనేవాళ్ళు అక్కడెక్కడ ఉంటారు. బట్ ఎక్కువ శాతం మంది దేవుని కార్యాల కొరకు ఆశపడతారు. మీరు కూడా దేవుని కార్యాలు ప్రాక్టికల్గా అనుభవించాలని ఆశపడితే ప్రజల్లో మీరు కూడా ఉంటారు. మీకు ఇష్టమైన అడిగాను అనుకో, చేయెత్తుతారు కదా. ఎంతమందికి దేవుని కార్యాలు మీ ఇంట్లో, మీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నారు? చేయెత్తండి ఒకసారి చూద్దాం. జనరల్గా అందరికీ ఇష్టమే కదా. వెరీ గుడ్. నీకు ఇష్టం లేదా తల్లి? దేవుని కార్యం నీకే ఇష్టమేనా? మరి చేయెత్తలేదు అంటే ఇష్టం లేదమ్మా అని. హల్లెలూయా. జనరల్గా అందరికీ ఇష్టమే కదా. సో దేవుడు నిజంగా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. అయితే దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడానికి ఏం చేయాలో 2 లేక 3 మాటలు చాలా క్లుప్తంగా చెప్తాను. 3వ అధ్యాయంలో నుంచి 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం చదవండి, అందరూ చదవండి. చాడు. టుమారో ద లార్డ్ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. రేపు ఉదయం దేవుడు మీ మధ్య గొప్ప అద్భుతాలు చేస్తారు అని దేవుడు చెప్పిన మాట యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశాడు. పిల్లల్ని మీ దగ్గర కూర్చోపెట్టుకోండి, అటు తిరగనీయకండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఈజిప్ట్లో ఉన్నారు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్లు దాని నుంచి మోషే ఎంచుకొని మోషే ద్వారా విడిపించారు. 40 years మోషే నడిపించాడు. మోషే మరణించాడు. ఆ తర్వాత దేవుడు మోషే యొక్క ప్లేస్లో యెహోషువను పెట్టాడు. జ్యోతమ్మ కూతురు అనుకుంటా, యెహోషువను పెట్టాడు. సో ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ప్రియులరా ఇశ్రాయేల్ ప్రజలు కనానుకు వెళ్తున్నారు. ఇంచుమించు యొర్దాను దగ్గర వరకు వచ్చేసారు. ఎంతవరకు వచ్చారు? యొర్దాను నది దగ్గర వరకు వచ్చారు. యొర్దాను నది చాలా పెద్దది. గోదావరి నది మనకి ఉంది కదా, మీకు దగ్గరలో ఏముంది? గోదావరి నది పేరు మార్చి ఉంటుంది, అంతే కదా. రావులపాలెం దగ్గర, సిద్ధాంతం దగ్గర ఉన్నాయి. సో అలాగన్నమాట, ఒక పెద్ద నది ఉంది, యొర్దాను నది. సో ఈ నది దాటి వెళ్ళాలి. ఈ దాటి వెళ్ళాలనుకునే సమయంలో ప్రియులరా అది పంటకాలం, అంటే వర్షాకాలం. అన్ని నదులు, కాలువలు నీళ్ళ చేత నింపబడుతుంటాయి, మీకు తెలుసు కదా. సో అప్పుడు కూడా అంతే, యొర్దాను నది గట్లు మీద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయంట. ఎక్కడి నుంచి? యొర్దాను నది అంటే యొర్దాను నది అంతా ఏమైంది? మునిగిపోయిందన్నమాట, నిండిపోయింది. అంత అలాగ ప్రవహిస్తుంది. ఇప్పుడు నది దాటడం అలాంటి పరిస్థితులలో ఈ ఇశ్రాయేల్ ప్రజలకి చాలా కష్టం. నది దాటితే అవతలకి, యొర్దాను నది దాటితే వీళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూమికి వెళ్తారు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితం అరణ్య యాత్ర ఏదైతే ఉందో, ఈజిప్ట్ నుంచి బయలుదేరిన ఈ అరణ్య యాత్ర ఎక్కడి వరకు? కనానుకి వెళ్ళే వరకు. అది భూ సంబంధమైన ఆశీర్వాదం ఇశ్రాయేలుకి. అయితే దేవుడు దాన్ని
ఉద్దేశిస్తూ దానిలో నుంచి మనతో మాట్లాడేది ఏంటంటే ఈ భూమి మీద నుంచి పరలోకమనే నూతన కణాను, అర్థమవుతుందా? అక్కడికి దేవుడు మనల్ని నడిపించడానికి పాపపు బానిసత్వం నుంచి విడిపించి మోషేలాగా యెహోషువలాగా ఒక మంచి ఆత్మీయ దైవజనుని ద్వారా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని పంపి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యాత్రలో మనం ఇంకా కణానికి వెళ్ళలేదు, అంటే పరలోకం వెళ్ళలేదు. వెళ్ళిపోయామా ఏంటి? హలో, మీరు వెళ్ళిపోయారా? నేనైతే వెళ్ళలేదు, ఇంక ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉందో చెయ్యొద్దండి అన్నాను అనుకో, మీ చేతులు ఎత్తుతారు, నాకు తెలుసు. సో నిజంగా ఆశ ఉంది కదా, ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. ఆమె మీ ఆశ దేవుడు తృప్తిపరచునుగాక. సరే, అక్కడ వెళ్ళక ముందు ఈ యాత్రికులుగా మనం ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ ద స్పిరిచువల్ జర్నీ. మనమందరము ఆత్మీయ యాత్రలు ఉన్నాం. చెప్పండి, నేను ఆత్మీయ యాత్రలో ఉన్నాను. ప్రక్క వాళ్ళతో చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. సో మనమందరం ఇప్పుడు ఎవరు? యాత్రికులం అనండి. ఇంకా 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 నేను, మీరందరూ ఇప్పుడేంటి? యాత్రికులు అన్నమాట. నేను యాత్రికుడిని, మీరు యాత్రికు. మా చిన్నప్పుడు యాత్రికుల ప్రయాణం పుస్తకాలు చాలా అమ్ముడవే. నాకు కూడా ఒక దైవజనులు చాలా ఇస్తే నేను చాలామందికి ఫ్రీగా ఇచ్చాను అప్పుడు. హల్లెలూయా. నా దగ్గర ఉండే లాస్ట్ బుక్ కూడా ఒక ఆయన అడిగితే ఇచ్చేసాను, మిస్ అయిపోయాను. ఇప్పుడు నాకు ఆ బుక్ కావాలని చూస్తున్నాను, బట్ మళ్ళీ తెప్పించుకుంటాను అనుకోండి. హల్లెలూయా. వెరీ వండర్ఫుల్. బైబిల్ తర్వాత బైబిల్ లాంటిది ఏంటి? ఇట్స్ నాట్ ఏ బైబిల్, కానీ పెద్దలు అన్నారనమాట, బైబిల్ తర్వాత ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి బైబిల్ లాంటిది అన్నారు. బట్ ఇట్స్ నాట్ ఎ బైబిల్ లాంటిది. అంత ఎఫెక్టివ్గా పనిచేసిన, ప్రజల హృదయాల మీద పనిచేసిన పుస్తకము యాత్రికుని ప్రయాణం. మీకు అవసరమైతే పిక్చర్ కూడా ఉంటుంది, యాత్రికుని ప్రయాణం పిక్చర్ ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో మనం అందరం ఇప్పుడు యాత్రికులు అన్నమాట. మనం ప్రయాణంలో ఉన్నాం, మనం ఇంకా ప్రయాణంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు మనము పరలోక పురానికి మనము చేరుతామన్నమాట. మన డిజైర్ అదే కదా, మన ఆశ అదే. ఈ భూమి మీద మనం దృష్టి పెట్టాలి. ఏంటి దృష్టి పెట్టాలి? పరలోకానికి నేను ఒక దినం వెళ్తాను, పరలోకానికి ఒక దినం నేను వెళ్తా, నేను నా కుటుంబం వెళ్తాం. ఈ నిరీక్షణ మన హృదయంలో ప్రతిరోజు ఉండాలి, ప్రతిరోజు. సో మనకు నిజంగా అలాంటి డిజైర్ ఉంటే దాని తగ్గట్టు మనం ఏం చేస్తాం? అడుగులు వేస్తాం. సరే, ఈ జర్నీలో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో విపత్తులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మనము దేవుని పిల్లలం, యాత్రలో ఉన్నాం. మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయువాడైనాడు, అదన్నమాట. అందుకే ఇశ్రాయేల్ జీవితంలో ఇట్ డిడ్ సో మెనీ వండర్స్. చాలా మనం లెక్క పెట్టుకుంటే ఒకసారి అవసరమైతే ఎన్ని అద్భుతాలు దేవుడు వాళ్ళ పట్ల జరిగించారు. మోషే అండర్లో అనేక మిరాకిల్స్ చేశారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో గొప్ప కార్యం దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అద్భుత కార్యాలు ప్రభు అంటున్నాడు, నేను మీ ఇశ్రాయేల్ ప్రజల మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తాను, ఈ విషయం వాళ్ళకి చెప్పన్నారు. కనుక ప్రభు చెప్పిన మాట ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, మీ మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. సో ఈ నెలంతా మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఆమేన్. సో దేవుడి అద్భుత కార్యాలు చేయడానికి ముందు కొన్ని విషయాలు చెప్పారు. నేను 2 విషయాలు మాత్రమే, టైం అంటే 3 అంతే చెప్తాను. మొదటి మాట 3వ అధ్యాయం 2వ వచనంలో వీళ్ళు షిత్తీములో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. 3 దినాలు అయిన తర్వాత నాయకులు పాలనలో తిరుగుతూ, సో కొంతమందిని నాయకులుగా నియమించాడు కదా, వీళ్ళందరికీ నాయకుడు యెహోషువ. ఇప్పుడు సో యెహోషువ నాయకులతో చెప్తున్నారు, మీరు అందరూ తిరగండి, మొత్తం ప్రజలందరికీ తిరిగి ఈ మాట మీరు చెప్పండి,
ఏమని 3వ వచనం చదవండి. మీరు మీ దేవుడైన మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దానిని ఆ మాటనండి దేన్ని మందసాన్ని చెప్పండి గట్టిగా. మీరు ఎప్పుడైతే చూస్తారో ఏం చూస్తారు? యాజకులు దేవుని మందసాన్ని ఎత్తి మోసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. సో అప్పుడు మీరు చూసినప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు అందరూ మీ పాలల్లో నుంచి బయటకు వచ్చి మీ మూట ముళ్ళను సర్దుకొని మందసాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వెంబడించాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఇదే నా మొదటి మాట. దేవుని ప్రజలమైన మనము దేవుని మందసాన్ని వెంబడించు వారు ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మందసం గురించి నేను పూర్తిగా చెప్పను, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మందసం గురించి మొదటగా మనం నిర్గమకాండం 25వ అధ్యాయంలో మీరు చూడగలరన్నమాట. దేవుడు మోషేతో మాట్లాడారు. మందసం ఎలా కట్టాలి ఏంటన్నది అక్కడ ఆయన తెలియచేశారు. తుమ్మకర్రను తీసుకోమన్నారు, దాన్ని చెక్కమన్నారు, లోపల బయట బంగారపు రేకుతో పూత పోయాలన్నారు, దానికి రింగులు పెట్టాలి, దానికి కరదూర్చి దాన్ని మోయాలి, అందులో ఏం పెట్టాలి అనేది అందులో మీకు ఉంటుంది. ఇలా చేయబడిన మందసము ప్రియులరా ఒక విధంగా దేవుని సన్నిధి అయితే, ఇంకొక విధంగా ఆ మందసము నిన్ను నన్ను సూచిస్తుంది. ఆమేన్. మన జీవితము ముళ్ళ జీవితం, తుమ్మకర్ర ఎలాంటిది అలాంటి మన జీవితాన్ని ఆయన చెక్కి వాక్యం చేత నూతన సృష్టిగా మార్చి పరిశుద్ధంగా తీర్చిదిద్దుతున్నాడు అనమాట. దాని గురించి ఎప్పుడైనా ప్రత్యేకించి ధ్యానం చేసుకోవాల్సి వస్తే అప్పుడు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. బట్ ఆయన ప్రెజెన్స్ అనేది గుర్తుంచుకోండి. మందసంలో ప్రియులరా ఏముండాలని చెప్పారు అన్నది మాత్రం ఒక వచనం మనం చదువుదాం. 25వ అధ్యాయము 21వ వచనం. నేను నీకిచ్చు శాసనములను నా మందసములో ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని చాలు. థ్యాంక్ యూ అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు మందసంలో ఏముండాలి? దేవుడు రాసి ఇచ్చిన శాసనాలతో 2 రాతి పలకలు మందసంలో. ఈ రాతి పలకల మీద ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి అనండి. ఆజ్ఞలు ఎవరు రాశారు? దేవుడే. చెప్పండి, ఎవరు రాశారు? దేవుడే. తన వేలితో రాతి మీద చెక్కి రాసి మోషేకు ఇచ్చాడు. సో ఆ రాతి పలకలు అంటే ఆజ్ఞలు. పాత నిబంధనలో ప్రియులరా ఇంచుమించు 613 ఆజ్ఞలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి అనండి? పాత నిబంధనలో ఇంచుమించు 613 ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి యాజకునిగా దేవుడు ఫస్ట్ అహరోను నియమించాడు. తర్వాత అహరోను యాజకత్వం తర్వాత ఎవరెవరు ఉండాలో చెప్పారు. యాజకుడు నిలువుటంగి వేసుకోవాలి పాత నిబంధనల కాలంలో. సో అతని అంగీ మీద అంగీని కుట్టే విధానం ఇదంతా కూడా చాలా సత్యాన్ని నేర్పిస్తుంది. ఈ నెక్ రౌండ్ నెక్, అలాగే దాన్ని కుట్టే దారం, నీళ్ళ దారం, ప్రతిదీ ఇక్కడ కట్టుకునే తాడు. అలాగే ఇక్కడ దానిమ్మ ఫలాలు ఏం చేయాలి? కుట్టాలన్నమాట. దానిమ్మ ఫ్రూట్స్ లాంటివి కుట్టాలి. తర్వాత ఆల్మండ్, బాదం పిక్కలు, అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు అంటే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. సర్వసాధారణంగా అప్పటి కాలంలో వాళ్ళ దగ్గర ఉన్న దానిమ్మ పిక్కలో, దానిమ్మ కాయలో ఇంచుమించు 613 గింజలు ఉండేయట. ఎన్ని? అందుకే దానిమ్మ ఎందుకు కట్టుకోవాలి, దానిమ్మ సింబల్కి ఎందుకు పెట్టుకోవాలంటే, వాక్యం చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి శాసనాలు బోధించే యాజకుడా నీవు ఆజ్ఞలన్నిటినీ ఫాలో అవ్వాలి. ఈ ప్రజలు కూడా ఆజ్ఞలన్నిటినీ ఫాలో అవ్వాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఏం చేయాలంటే మనం ఒకటి కాదు, ప్రతిదీ 613 ఆజ్ఞలు. పాత నిబంధనలు ఎవరు ఫాలో అవ్వలేకపోయారు, పదే ఫాలో అవ్వటం కష్టమైపోయింది. సో న్యూ కవెనెంట్కి వద్దాం. యేసు ప్రభు ప్రియులరా ఇవన్నీ ఫాలో అవ్వారు. ఆజ్ఞలన్నీ ఏం చేశారు? ఆయన ఫాలో అవ్వి
ఆయన మనకి చాలా సులభం చేశారు. సులభం చేసి మీరు నన్ను ఫాలో అవుతే చాలు అన్నారు, అంతే. ఆమె ఏమన్నారు? నేను ఫాలో అవ్వాను, సో నువ్వు నన్ను చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఆయన చూస్తే వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా ఆజ్ఞలన్నీ ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాం అన్నమాట. అది అందుకని రోమేలికి ఎబ్రేలికి రాస్తా అనుకుంటాను కదా, 12వ అధ్యాయం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. ఆమెన్. విశ్వాసానికి కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అంటే మనం ఏం చేయం, కష్టపడిపోవాల్సిన పనిలే, జస్ట్ ఆయన చూస్తే చాలు. ఆమెన్. ఆయన అడుగులో ఆయన ముందు నడుస్తారు, మనం ఆయన వెనకాల. అందుకే యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నా వాళ్ళతో చెప్పిన మాట, మీరు నన్ను వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. వీ మస్ట్ ఫాలో ఆల్ ద కమాండ్మెంట్స్. మీరు అనుకోవచ్చు నూతన నిబంధనలో ఆజ్ఞలు ఏమీ పెద్ద లేవని. మీరు బాగా చూస్తే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయని చెప్పాను? 613. మామూలుగా ప్రధానంగా 10. కొత్త నిబంధనలు ప్రధానంగా ఎన్ని? 2. బట్ ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇంచుమించు 1050 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని? గట్టిగా చెప్పాలి. అంటే పాత నిబంధనలు ఎక్కువ ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎక్కువ ఉన్నాయా? ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? కొత్త నిబంధనలోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. కనుక ఆజ్ఞలన్నీ మనము ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిందే. యేసు ప్రభు వారు ఏం ఫాలో అవ్వాల్సిన పని లేదని చెప్పలేదు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రియులరా, యేసు ప్రభు వారు దీని గురించి చెప్పిన మాట మనం చూడగలం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము కొంచెం అందరూ తీయండి, ఫాస్ట్గా తీయండి. 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను మీరు ఎంతమంది యేసుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు చెయ్యొద్దనంటే మీరందరూ పై వచ్చిన 15 కూడా చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను. సో దేవుని ఆజ్ఞలన్నీ మీరు ఫాలో అవడానికి దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నా ఆజ్ఞలు ఎలా ఫాలో అవుతామని. నేను వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తనుగా పరిశుద్ధాత్మను మీలోనికి పంపిస్తాను. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తున్నారో, మనము పరిశుద్ధాత్మని మీద ఉదయం లేచినప్పుడు ఆధారపడి ఆయనకు అప్పగిస్తే, ఈ దినమంతా పరలోకంలో దేవుని చిత్త ప్రకారం నేను జీవించుట నాకు సహాయము చేయి అని చెప్పి ఆయనకు అప్పగించేసుకుంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తండ్రి చిత్తానుసారంగా మనము మాట్లాడేలాగా, తండ్రి చిత్తానుసారంగా మనము క్రియలు చేసేలాగా మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కుట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. చాలు. అంటే ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. అరే బాబాయ్, ఇన్ని ఆజ్ఞలు కష్టం కదా అనుకోవద్దు. యేసుని చూడండి, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్ముని మీద ప్రకృతి చెప్పండి. యేసును చూడు, పరిశుద్ధాత్ముని మీద ఆధారపడు చాలు. ఇంకోసారి చెప్పండి. యేసును చూడు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడు చాలు. చూడు చాలు. అదనమాట. హల్లెలూయా. ఎవరిని చూడాలమ్మా? ఉదయం లేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తానా అనుకుంటారు కొంతమంది. అలా ఆయన ముఖం చూస్తే కలిసి వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? ఉదయం లేచిన వెంటనే ఇంకేం చూడరు కదా, అలా ఆయన పిలుస్తారు, అలా ఆయన ముఖం చూస్తారు. కొంతమంది మగవాళ్ళు అయితే ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తారు? ఆ లావుని పిలుతారనమాట. పొలానికి కొద్దిమంది వెళ్ళేటప్పుడు ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కూతురు ఆ లావున్నో చెంబట్టుకొని బయటికి కాదు కదా, రామ్ ఎదురుకుంటారా నీ ముఖం చూసి. మా వీధిలో ఒకసారి అలాగే రోజు అలా ఆవిడ చెంబట్టుకొని వచ్చేది నీళ్ళు, ఈయన వెళ్ళేవాడు అనమాట. అర్థమైందా? ఆ రోజు ఐస్ అయిపోయాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా అలా ఆవిడ వచ్చింది. పాప యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరి ముఖం చూశాడు? ఆవిడ ముఖం చూశారు. కొంతమంది ప్రియులరా ఎవరెవరినో చూస్తారు ఉదయం లేచిన వెంటనే కదా. కొంతమందికి ఆచారాలు ఇంకా ఉన్నాయి. ఏంటది, మూన్ వస్తుంది కదా అమావాస్యకి. ఇప్పుడు
నెలపొడుపు వెరీ గుడ్. నెలపొడుపు. కొంతమంది నెలపొడుపు ఫస్ట్ రోజున ఏం చేస్తారు, సాయంకాలం ఎవరిని చూడకుండా ఏం చేస్తారు, దాన్ని చూసి పచ్చడి చెట్టు చూస్తారనమాట. అంటే మా బ్రతుకు కూడా ఎలా ఉండాలి, పచ్చగా చెట్టులాగా ఉండాలని. వీళ్ళు చెట్టు అయిపోవటం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి చెప్పండి ఈసారి? దేన్ని చూసినా ఏదో జరుగుతుంది, కానీ యేసుని చూడాలి అంతే. ప్రతిరోజు యేసుని చూడండి. హల్లెలూయా. చూడమని ఉందా లేదా? విశ్వాసానికి కర్త కొనసాగించు యేసు వైపు చూడాలి. మనం దేవుని చూడలేకపోవచ్చు, చూడలేం తండ్రి ఏంటంటే, బట్ యేసుని చూడగలం. ప్రైజ్ ది లార్డ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసుని చూచిన వాళ్ళు ఉన్నారు, కృత నిబంధనలో యేసుని చూచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసుని చూచి మారిన పౌలు ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసయ్యను చూచుచున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా చూస్తాను ఒక్కొక్కసారి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మహిమతో నేను ఎంత చూడగలను అంత మహిమతో ఆయన కనిపిస్తారు. హల్లెలూయా. మనం చూడగలం ఎవరిని? యేసును. అది యేసును చూడాలి. వాక్యం చెబుతుంది యేసును చూచుచు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య వైపు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము నడవగలిగితే ఆజ్ఞలన్నీ, ఒకవేళ మీకు అన్ని ఆజ్ఞలు పాటించలేనంటే, నా హృదయం మంచిది కాదంటే, ఒక వాగ్దానం ఉంది. అవునా కదా చెప్పండి? వాగ్దానం ఉంది. యెహెజ్కేలుకు రాస్తూ చెప్పిన మాట. యెహెజ్కేలు తన పుస్తకంలో రాస్తూ అంటాడు. ఒకసారి 36వ అధ్యాయము అనుకుంటా, ఒకసారి చూసారా? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయమే, 36వ అధ్యాయం 26వ వచనం. ఇట్స్ ఎ ప్రామిస్. ఆజ్ఞలన్నీ ఫాలో అవ్వాలా వద్దా చెప్పండి ఈసారి? ఒకసారి లిజన్. ఒక్కటి కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో నేను తర్వాత ఇక్కడ చేయి పెట్టుకొని ఒకసారి ఇంతకని మంచిగా చూడండి. అక్కడే యెహెజ్కేలు దగ్గర ఉండి జస్ట్ వెయిట్ ఎ మినిట్. యోహాను పత్రికలో అనుకుంటున్న మాట మీకు కనిపిస్తుంది. ఒకటి మిస్ అయినా అన్నీ మిస్ అయినట్లే ఆజ్ఞలన్నీ అని మీకు నో 3వ అధ్యాయంలో 5వ అధ్యాయం కానీ 3లో కానీ 5లో కానీ మీకు ఉంటుంది. ఒక్కటి మిస్ అయినా అన్నీ మిస్ అయినట్లే. ఆ మాట ఎవరికైనా దొరికితే చూడండి. నేను ఒకసారి చూడండి, సెర్చ్ చేయి. ఒక్కటి తప్పిపోయినా ఆజ్ఞలన్నీ మనం తప్పిపోయినట్లే ఉంటుంది. ఈ లోపల అది చదువుదామా? నేను చదవండి సార్. యెహెజ్కేలు గ్రంథం నేను ఆ వచనం చూపిస్తాను తర్వాత. కాదండి యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. యాకోబు 2 అమ్మా. థ్యాంక్ యూ. చదవండి అమ్మా. నా ఆత్మను మీ యందుంచి, లిజన్, నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మను. నేను ముందు చెప్పాను పరిశుద్ధాత్మని గురించి, అర్థమైందా? సో చాలామంది పరిశుద్ధాత్మని గురించి సరైన అవగాహన లేక పరిశుద్ధాత్మని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం గిఫ్ట్స్ కొరకు కాదు, ఫ్రూట్ఫుల్ లైఫ్ కొరకు. రెండోది, ప్రతిరోజు దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించి నడచడానికి మనకి సహాయము చేయువాడు.
మనలో ఒక్కోసారి కఠినమైన హృదయం ఉంటుంది. ఆజ్ఞలు పాటించలేం. వాక్యం వింటాం పోతాం, వాక్యం వింటాము పోతాం, అంతే కదమ్మా. హలో, నా వైపు చూడండి. సారి వస్తారు, వాక్యం వింటారు, పోతారు, మళ్ళీ మన దారి మన బ్రతుకు యథా రాజా అలా అన్నట్టు అనమాట. మళ్ళీ మామూలే మన లైఫ్. మళ్ళీ వస్తాం, వింటాం, పోతాం. చూసి ఇది ఒక మతం అయిపోయింది. ఇది మతం కాదు. యేసయ్య అన్నారు ఒక మార్గం. ఏంటి మార్గం అంటే బ్రతుకుని మార్చేది, అంతే. జీవితాన్ని మార్చేది, జీవిత శైలి మార్చేది, జీవిత విధానం మార్చేది, మాట తీరు మార్చేది యేసు ప్రభు, అంతే. హల్లెలూయా. ఆచారాలు కట్టుబాట్లు పెట్టి మీ నెత్తి మీద మోపేవాడు కాదనమాట. మీ జీవిత విధానాన్ని మార్చువాడు యేసయ్య, అంతే. హల్లెలూయా. మీకు ఏ వస్త్రాలు వేసుకోవటం ఇష్టమో అవే వేసుకోండి. హల్లెలూయా. మీ తీరు మార్చడు, మీ పై వేసుకుని వస్త్రధారణ పద్ధతులు మార్చడు. మీ జీవిత విధానాన్ని, మీ స్వభావాన్ని మార్చువాడు యేసయ్య ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకవేళ నేను ఆజ్ఞలు ఫాలో అవ్వలేను అనుకుంటే ఏం భయపడదు. రాతి గుండె తీసేస్తాను, మాంసపు గుండె ఇస్తాను, నా ఆత్మ మీలో ఉంచుతాను. హల్లెలూయా. అప్పుడు మీరు నా ఆజ్ఞలు కట్టడలు మీరు ఏం చేస్తారు? గై కొనగలరు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక, యోహాను అని చెప్పాను, క్షమించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. చదవండమ్మా. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఫుట్ నోట్స్లో తొట్టిల్లని ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధయోగును. ఒక్కటి మిస్ అయినా, ఒక్క విషయం తొట్టిల్లినా అన్నీ. అందుకే మనం జనరల్గా 100 మార్క్స్కి 35 వస్తే పాస్ అయిపోతారు అందరూ. ఇక్కడ 100కి 99 మార్క్స్ వచ్చినా ఫెయిలే. 100కి ఎన్ని రావాలి? 100 రావాల్సిందే. అది వాక్యాన్ని సీరియస్గా ఆలోచించండి. నేను, మీరు అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆజ్ఞలన్నీ ఏం చేయాలి? ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మనము చెయ్యవలసింది. ఆమేన్ అనండి. ఆజ్ఞ అనగా ఖచ్చితంగా నేను చెయ్యవలసింది. మళ్ళీ చెప్పండి. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని చేయవలసినవి ఉంటాయి, కొన్ని చెయ్యకూడనివి ఉంటాయి. సో ఏది చేయమన్నాడు అది చేయాలి, ఏది చేయొద్దన్నారు అది మానేయాలన్నమాట. చూసారు, డైలీ లైఫ్లో కూడా మన పట్ల పర్సనల్గా దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. అది కూడా మనకు చెప్తాడు. తన ఉద్దేశం మన పట్ల ఏదో చెప్తాడు. అది మనం ఖచ్చితంగా ఫాలో అవుతే ఈ భూమి మీద ఎక్కడున్నా సరే మీరు గొప్పవారుగా జీవించగలరు, ఆయనకి మహిమార్థమే బ్రతకగలరు, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలరు. అందుకని ప్రతిరోజు అడగండి, నా పట్ల నీ ఉద్దేశం ఏముంది, నా పట్ల నీ చిత్తము ఏమై ఉన్నది. హల్లెలూయా. నేను ప్రసంగించవచ్చు, మంచిగా వాక్యాన్ని బాగా చెప్పొచ్చు, కానీ దేవుని చిత్తం కానీ నేను చేయకపోతే నేను పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అందుకే 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చేస్తూ యేసు ప్రభువారు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకం వెళ్ళడు, కానీ తండ్రి చిత్తాను చేయువాడే, తండ్రి చిత్తము చేయువాడే పరలోకం వెళ్తాడు. నా పట్ల తండ్రి చిత్తం ఏదో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక పరిచర్య చేస్తే ఆ పరిచర్య కూడా ఎలా చేయాలో తండ్రి చెప్తారు, అదే నేను చేయాలి, అలాగే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏవేవో చేసేలా ఉంటుంది. నాకు అడుగుతాను ప్రభువుని, అంటాడు అది నీ పని కాదు. సరే, నేను చూడండి నాకు ఎన్ని ఛాన్సెస్ వచ్చాయో ఒక విధంగా చెప్పండి. నా లైఫ్లో కాళ్ళ దగ్గరికి ఎవరికి రావు, అంత నాకు తెలిసి అంత ఈజీగా. అన్ని 100 ప్రయత్నాలు చేస్తే అప్పుడు వస్తాయి, బట్ కాళ్ళ దగ్గరికి వచ్చాయి. చూసా, ఎకనామికల్గా నా స్టేజ్ ఇంకా ఊహకు మించి అయిపోయేలాగా పరిస్థితులు కూడా వచ్చాయి ఎకనామికల్గా. అది కానీ ప్రార్థన చేశాను ఆత్మలో. వాళ్ళు నాతో మాట్లాడుతున్నాం, నేను వాళ్ళతో ప్రభు అన్నారు, ఇది నీకు అవసరం లేదన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెంటనే చెప్పాను, నో చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవడైనా ఇంత ఛాన్స్ ఇస్తే మానేస్తాడని. అర్థమైందా? ఆ రోజు మంచిదే కదా, వాళ్ళు చెప్పేది కూడా వాక్యానుసరంగా చెప్పారు. మంచిదే కదా, 10 మందికి ఉపయోగకరంగా ఉంటాను. ఇంచుమించు 3000 మంది ఎంప్లాయీస్ నా దగ్గర ఉంటారు ఆ రోజు. అది కానీ ఒప్పుకుంటే, ఆ ఇండస్ట్రీలో ఒప్పుకుంటే. హల్లెలూయా. అర్థమవుతుందా? జస్ట్ నేను మేనేజ్ చేస్తే చాలు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా.
ఎకనామికల్ బోల్డ్ ప్రాఫిట్ వస్తుంది, దాంతో పరిచర్య ఎంతో చేయొచ్చు, తప్పేం కాదు అది. కానీ ప్రభు అన్నారు అది నీకు అవసరం లేదన్నారు, మానేశాను. సో దేవుని చిత్తం చేసేవాడే ప్రియులరా పరలోకం వెళ్తాడు. సో మనము దేవుని చిత్తము అనేది ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు ఖచ్చితంగా నా ఉద్దేశం ఇలా ఉంది, నువ్వు చెయ్యి అని చెప్తాడు, లేక ఇది మానే అంటాడు. అలా ఉండటమే, ఆయన మాటకు లోబడటమే ఆజ్ఞకు లోబడటం. నిజంగా ఆయన నేను ప్రేమిస్తే ఆయన చెప్పింది నేను వింటాను. హల్లెలూయా. ఎటుగా చెప్పండి, మీరు వినగలరా? అలాగా మీరు వినగలరా? ప్రక్క వాళ్ళని అడగండి, నువ్వు వినగలవా అని అడగండి. అది ఆయన చెప్పింది చేయడం నీకు సాధ్యమేనా అని అడగండి. సాధ్యం కాదే, ఇప్పుడే చెప్తున్నాను, సాధ్యమే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడితే. హల్లెలూయా. మీరు అలా సబ్మిట్ చేసుకుని మీ లైఫ్ ఉదయం లేచిన వెంటనే, వెరీ సింపుల్, లేచిన వెంటనే ఆయనకు అప్పగించేసుకోండి. ఆమేన్. అప్పుడు ఇది సాధ్యమైపోద్ది. హల్లెలూయా. ఇది మొదటి మాట. ఏం చెప్పాను? ఆజ్ఞలన్నీ ఫాలో అవ్వాలి. చెప్పండి, పక్కలతో చెప్పండి ఆ మాట. ప్రతిరోజు దేవుడు చెప్పినట్లు నడు. ఇవాళ ఉదయం లేచారు కదా, నేను ఏం చేయమంటావు అని అడిగారా? ఈ దినమిచ్చేప్పుడు నేను ఏం చేయాలని అడిగారు ఎవరైనా? అడుగున వాళ్ళు చేయొద్దండి. ఓరి బాబోయ్, ఎవరు అడగలేదా? అడగాలి. ఈవేళ నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేనేం చేయాలి అడగాలి అని చెప్తారు. అది డైలీ చేసి ఉన్నాయి, దాంతోపాటు అది ఏం చేయాలి, చేయాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టమైనా సరే ప్రియులరా, ఆయన ప్రేమించు వాళ్ళం కాబట్టి ఆయనది చెప్పింది చేయాలి. ఆయన అన్నాడు కదా, ఏమని? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గాయకుంటాడు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? యేసయ్యని ప్రేమిస్తున్నారా? యేసయ్య బొమ్మ ఎట్టుకుని ముద్దెట్టేసుకోవడం కాదు. హల్లెలూయా. ఎంతమంది యేసయ్యని ప్రేమించే వారు ఉన్నారు నాకు తెలియదు, బట్ యేసయ్యని ప్రేమించి వారికి ఉందాం. ప్రక్క వాళ్ళతో చెప్పండి నవ్వుతూ, యేసయ్యని ప్రేమించి వారికి ఉందాం. ఆయన చెప్పిందే చేద్దాం. అద్భుతాలు చేస్తాడు. అప్పుడు నిజం, నమ్ము. ఆయన చెప్పింది చేస్తే, ఆజ్ఞలు ఫాలో అవుతే మన జీవితం ఏముంటుంది? అద్భుతాలు జరిగే జీవితం. హల్లెలూయా. నిజంగా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. నేనైతే నమ్ముతాను ఆ మాట. హల్లెలూయా. నా రెండో మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. 3వ అధ్యాయం 2వ మాటలో ఇందాక చదివారు కదా, 5వ వచనం. జాషువా said to the people, sanctify yourself for tomorrow the Lord will do wonders among you. రేపు మన మధ్య, మీ మధ్య అద్భుతాలు దేవుడు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ప్రక్కలతో చెప్పండి, పరిశుద్ధపరచుకో. ఆమేన్. రోజు మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకో. రోజు మీరు స్నానం చేస్తారు, కొద్దిమంది చేయరు అనుకోండి. అవునా కదా, కొద్దిమంది చేయరు. రోజు స్నానం చేస్తాం చేయమా? నేనైతే కనీసం 2 times అయినా చేస్తాను, ఒకసారి 3 times అయినా చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? శరీరం శుభ్రంగా ఉండడానికి. లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే కదా, స్కిన్ డిసీజ్, ఇచ్చింగ్ ఇవన్నీ వస్తాయి కదా. శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ నీళ్ళను మనం ఉపయోగించి స్నానం చేస్తున్నామో, తలని రోజు నేను హెడ్ బాత్ చేస్తాను, రోజు చేస్తాను. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. రాత్రి నూనె పెట్టుకుంటాను శుభ్రంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత నూనె పెట్టేసి మత్తుగా పెట్టుకుంటా. మళ్ళీ ఉదయం లేచి, ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచినప్పుడు మాత్రం చేస్తా. బయటికంటే ఇలా క్యాంప్ వెళ్ళడానికి, ప్రతిరోజు వెళ్తాం కాబట్టి వెళ్ళే ముందు ఖచ్చితంగా షవర్ చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. క్లీన్గా ఉండటం అనేది, శరీరం క్లీన్గా ఉండటం చాలా మంచిది, ఆరోగ్యానికి ఒకటి మేలు చేస్తుంది. అలాగే మన ఆత్మ వ్యక్తి కూడా ప్రతిదినము క్లీన్ చేసుకోవాలి. ఆత్మ వ్యక్తిని కూడా ఏం చేయాలి? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి డస్ట్ అనేది మన మీద పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. ఇంట్లో కూర్చున్నా సరే, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని డస్ట్ వస్తుందా రాదా? వస్తుంది అన్నమాట. అలాగే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా మనకి చూపుతోనో వినికిడి ద్వారానో లోపలికి వెళ్ళిపోతుంది డస్ట్. ఏం డస్ట్? పాపం. వెళ్దా? బయట బూతులు ఆడుకొని జగడం ఆడుకుంటున్నారు, బూతులు ఆడుకొని జగడం ఆడుకుంటున్నారు అనుకోండి. మీ ఊర్లో బూతులు ఆడుకోరు కదా,
తెల్ల పట్టుకొని కొట్టేసుకుంటారు, కుమ్మేసుకుంటారేమో. బూతులు ఆడుకుంటారు జగడాల్లో అన్నప్పుడు మీ ఊర్లో అసలు ఆడుకోరు మంచోళ్ళు. హల్లెలూయా. మా వీధిలో కొద్దిమంది ఉంటారు, అమ్మో ఇప్పుడు దేవుని తగ్గాయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అదనమాట. మా చిన్నప్పుడు కూడా ఆ దెబ్బలాట ఆడుకుంటే మేము తలుపు వేసేసుకున్నాం అనమాట. వినడానికి అసలు ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం కాదు. కొంతమంది దెబ్బలాటలు ఆడుతుంటే పరిగెట్టి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు కదా, వచ్చేసి వింటారు. ఆలో బూతులు మాట్లాడుకున్నప్పుడు 1, 2 మీ లోపలికి వెళ్తే వెళ్ళవా? గట్టిగా చెప్పాలా? వెళ్ళి మీ మైండ్లో ఉంటాయి ఉండవా? మీ హృదయంలో ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, మీలోకి వెళ్తాయి. కాబట్టి 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజు ఆమె ఏం బూతులతో ఆమెను తిట్టిందంటే మీరు చెప్తారా చెప్పలేరా? అది అంటే ఆ బూత్ ఎక్కడికి వెళ్తుంది? మీరు బూత్ మాట్లాడలే, బట్ ఏం చేశారు? విన్నారు. వాక్యమైన లోపలికి వెళ్తుంది, కానీ అవన్నీ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు చెప్పండి, మీ ఆంతర్య పురుషుడు మలినమయ్యాడా లేదా? చెప్పాలి గట్టిగా. మీరు రోడ్డు మీద చక్కగా మంచి శారీ కట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు అనుకోండి, గమ్మున లారీ అలా పోతుంది, పేడ తూలి పడిపోయింది అనుకోండి, వెళ్తారా బయటికి? వెంటనే ఏం చేస్తారు? వెనక్కి వచ్చేస్తారు అన్నమాట. వెనక్కి వచ్చేస్తారు, వెళ్ళరు. ఎందుకు? పేడ పడింది కాబట్టి. సో ఇది స్పిరిచువల్గా చూడండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వినుట ద్వారా, చూచే విధానంలో చూపు ద్వారా ఏదో విధంగా పాపం అనే మలినము మన మీద పడుతుంది, మన ఆంతర్య పురుషుని మీద పడుతుంది. దాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మార్నింగ్ లేచాక అప్పగించుకుంటాం, పడుకునే ముందు దేవుడు ఛాన్స్ ఇస్తే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు నీకు ఆయాసకరమైన పాపము నేను చేసి ఉంటాను, చూపుతో, తలంపుతో, క్రియతో నన్ను నీ రక్తంతో కడుగు, నీ వాక్యం చేత శుద్ధి చేయి, పరిశుద్ధాత్మని కాల్చు అని చెప్పి నన్ను రక్షించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యు సాంక్టిఫై యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఇది నువ్వే చేయాలి, దేవుడు చేయడు. ఆల్రెడీ ఆయన చేసేసాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అందరిని ఏం చేశారు? అందరి పాపాలు కడిగేసి పరిశుద్ధపరిచేశారు. ఆమేన్. మరలా వచ్చి సిలువెక్కేసి రక్తం కాంచి నేను కడగడు. ఆల్రెడీ హీ డన్ ఇట్. అది అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఒప్పుకుంటుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము వాక్యం చేత, పరిశుద్ధాత్మని చేత ఏం చేయాలి? పరిశుద్ధపరచుకుంటుండాలి. అందరూ చెప్పండి. యేసు రక్తం చేత, వాక్యం చేత, ఆత్మ చేత నిరంతరం మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రకృతి చెప్పండి. ప్రతిరోజు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా, ఎప్పుడైతే మనం బలహీనతను ఒప్పుకున్నామో ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ పరిశుద్ధపరచుదును. ఆమేన్. నేను నమ్ముతాను. హల్లెలూయా. అందుకు ఒక వచనాన్ని మాత్రం చదివిస్తాను. అన్నీ చెప్తే చాలా టైం అవుతుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ప్రియులరా, తెస్సలోని సంఘానికి రాస్తూ ఆ మాట చెప్తాడు. 13వ వచనం, 2వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తారంట? పరిశుద్ధపరచుట వలన. అంటే ఇది డైలీ ప్రాసెస్ మనం చేసుకోవాలి. సో పేతురు కూడా తన పత్రికలో మాట రాస్తాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం 1వ వచనం కలిపి ఉంటుంది. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై ఉందా? ఆత్మ వలని పరిశుద్ధత. సో ఫస్ట్ మనం యేసు రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరిచింది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్యం కూడా, వాక్యం వలన ఉదక స్నానం. ఎఫెసీయులకు రాస్తే మీకు ఆ మాట ఉంటుంది, తెలుసు కదా. హల్లెలూయా. వాక్యం చేత మనం ఏం చేయాలి?
ఉదక స్నానం చేయించుకోవాలి, మొత్తం షవర్ చేసుకున్నట్లు పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధపరచుకోవటం అనేది రెగ్యులర్ ప్రాసెస్. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలీదు, ఒప్పుకోరు నాకు తెలీదు. ప్రతిరోజు ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, గమ్మన అనుకోకుండా బూతు మాట అబద్ధం వచ్చి ఏదో తప్పు చేస్తాం అనుకోండి, వెంటనే మనస్సాక్షి ఏం చేస్తుంది? మనకి బతికింది మనస్సాక్షి ఏం చేస్తుంది? అరే నువ్వు ఇలా అబద్ధం చెప్పావు, లేదా ఇలా బూత్ చెప్పావు కదా అంటుంది. వెంటనే ఏం చేయాలి? వెంటనే ప్రభా రాత్రి పడుకున్న ముందు ఒప్పుకుంటా అనుకోకూడదు. వెంటనే కన్నీరు కార్చి ఆత్మలో పశ్చాత్తాపడి నన్ను క్షమించు, నన్ను రక్షించు ప్రభా, నీ రక్తంతో శుద్ధి చేయి, నీ ఆత్మతో పవిత్రపరచు అని చెప్పేసి అనాలి. వెంటనే అనుకోవాలన్నమాట. ఒకవేళ మన మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి మన హృదయాన్ని కఠినం చేసుకున్నాం అనుకోండి, కొంతకాలానికి మనస్సాక్షి ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అందుకే పౌలు తిమోతికి రాస్తా అంటాడు, వాత వేయబడిన అనండి ఆ మాట. మీకు ఎవరికైనా వాతలు వేసారు? ఎవరైనా ఎప్పుడైనా వాత కాల్ చేసి ఏం చేస్తారు? కాల్ చేసి అంటించేస్తారు అన్నమాట. కాపవారం అని మా ఊరు పక్కన ఉంది, సామలకోట పక్కన, ఫేమస్ అన్నమాట. చిన్నపిల్లలకి మూఢనమ్మకాలు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాతలు ఏం చేసేవారు అనమాట పొట్ట మీద. అర్థమైందా? వాత ఏం చేసేది? అన్నం ఎక్కువ తింటారంట, జబ్బులేమీ రావంట. ఆయన వచ్చేసి జబ్బులు వాత వేసిన చోట ఏమవుతుంది? కాలిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? మాకు ఫస్ట్లో పొయ్యి ఉండేది, ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు. ఆ రోజు నేను మా అమ్మ బయటికి వెళ్ళింది, పాపం నాకేం చెప్పలేదు. బట్ నేను చూసి పొయ్యి ఆరిపోయిందనమాట. అయ్యో ఆరిపోయింది కదా, అన్నం ఏదో పెట్టింది, ఉడుకు పాడవుతుంది కదా అని నేను హీరోలోకి వెళ్ళి, నాకేం చేత కాదు, వెళ్ళి ఆ గొట్టం ఉంది పక్కన, ఆ గొట్టం దాంట్లో పెట్టేశాను. ఇందులోనూ పొయ్యిలో పెట్టేసి కూర్చున్నాను. కూర్చుంటే మొత్తానికి అది ఎలా అయితేనో మంట వచ్చింది, బాగా మంట వచ్చింది. కట్టెలు కొంచెం లోపలికి పెట్టి మర్చిపోయినది మళ్ళీ అని చెప్పి ఇలా తీసి ఇలా పెడితే పొరపాటున అది నాకు అంటేసుకుంది. నేను చూసుకోలేదు, గొట్టం ఇలా చేశాను, మామూలు అది గమనించలేదన్నమాట. అదేం కనిపించలే. అందుకని గొట్టం పెట్టేసరికి ఇలా పెట్టేసరికి ఇక్కడ అంటుకుందనమాట. అది ఇప్పటికే మచ్చుంది, రౌండ్ అడిపోయింది అనమాట. వెంటనే ముద్ర అడిపోయింది. ఏం ముద్ర? వెంటనే అది చేతకాని పని చేస్తే అలాగే ఉంటుంది. ఇంకెప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, పొయ్యి కోసం కాదు, మామూలుగా చెప్పండి. హల్లెలూయా. వాత వేస్తే అక్కడ ఏముంటుంది? స్కిన్ ఏమవుతుంది? చచ్చిపోద్ది అనమాట. దాని మీద పిన్ను కూర్చోండి, స్పర్శ తెలియదు. అలాగా వాత వేయబడిన మనస్సాక్షి ఉండడానికి వీళ్ళే. లిజన్, నేను ఒక విషయం చెప్తాను. నేను చేసేది ఏదైనా తప్పు ఉన్నప్పుడు వెంటనే అది తప్పు అని నాకు తెలియబడాలి. అలా తెలియబడిన సరే నెగ్లెక్ట్ చేస్తున్నాను అనుకోండి, కొంతకాలానికి అది ఆటోమేటిక్గా ఏమవుతుంది? వాత వేయబడినట్లు మారిపోద్ది అనమాట. అప్పుడు నేను చేసేది తప్పు కింద నాకు ఇంకా కనిపించదు. ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది మాట స్కిప్ చేసేస్తారు ఈజీగా. ఏదో అంటారు, 10 minutes నువ్వు అన్నావు కదంటే లేదు అంటారు. అంటారనరా మాటను ఏం చేస్తారు? తిప్పేస్తారు. అది వాళ్ళు తప్పుగా అనిపించదు. అది అలా కొద్ది కాలం పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అది అబద్ధం అని వాళ్ళకి తెలియదు. ఇంకా అలా మాట తిప్పేయటం తప్పు అనిపించదు, పాపం అనిపించదు. చాలా డేంజర్. ఆ చిన్న పాపమే ఏం చేస్తుంది? నరకానికి తీసిపోద్ది. ఆ చిన్నదే. అందుకే మీ మనస్సాక్షి పని చేయాలి. యేసు నామంలో మీ మనస్సాక్షి పని చేయను కాక. హల్లెలూయా. కొంతమందికి మనం చేసేది ఏమనిపించదు? పాపం అనిపించదు, తప్పు అనిపించదు అనమాట. హల్లెలూయా. శాస్త్రులు పరిశీలన వాళ్ళు చేసేవి తప్పు అనిపించేది కాదు వాళ్ళకి. అందుకని వాళ్ళు చూసారు ఎంత నష్టపోయారు. కనుక నా ప్రియ దేవుని పిల్లరా, మీరు ఇందాక నిస్సి చెప్పింది కదా, సీరియల్ చూసాం, మొబైల్లో చూడకూడనివి ఏవో పాటలు అవి చూస్తున్నారు అనుకోండి, ఎంత చెప్పినా సరే మీరు దాన్ని చేస్తా తప్పుగా అనిపించట్లేదు. అందులో మంచి చూస్తున్నాను, చెడ్డ ఏం చూడట్లేదు కదా అనుకోండి, మీకు తప్పు అనిపించట్లేదు. దాని అర్థం ఏంటి? మీరు వాత వేయబడ్డారు. చాలా చాలా జాగ్రత్త ఇది. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తాయి?
నరకం తీసిపోతే. పెద్ద షిప్పే కావచ్చు, చిన్న కన్నమే కావచ్చు, హోలే కావచ్చు, సింక్ చేస్తుంది చేయదా? అలాగనమాట. కనుక నేను హంబుల్గా నేను మీతో చెప్తున్నాను, ప్లీజ్ దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకండి. ఆమేన్. ప్రకృతి చెప్పండి, ఆజ్ఞను పాటించు, పరిశుద్ధపరచుకో. ఆమేన్. సో రెండోది ఏం చెప్పాను ఇప్పుడు? పరిశుద్ధపరచుకోవాలి. మనస్సాక్షిని ఏం చేయాలి? పరిశుద్ధ. 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, హెబ్రీ పత్రికలో. మీ మనస్సాక్షిని ఏం చేయాలి? యేసు రక్తం చేత పవిత్రపరచు, శుద్ధి చేసుకోండి. హల్లెలూయా. అందరి కాన్షియస్ పని చేయాలి యేసు నామంలో. చెప్పండి, నీ మనస్సాక్షి పని చేయనుగాక. నన్నే అనండి, మీ పక్కన అనండి అమ్మ. చెప్పండి, నీ మనస్సాక్షి పని చేయనుగాక. అది ఎప్పుడు కూడా మనం ఏం చేసినా మాటలను దేంతో చూడాలి? వాక్యంతో చూడాలి. హల్లెలూయా. లేదా అడగాలి, పర్సనలీ అనుకో, అడగాలి, ఇది నీకు ఇష్టమా కాదా ప్రభా, ఇది నీ ఉద్దేశమా కాదా? ఎస్ అంటే చేయాలి, నో అంటే గట్టిగా చెప్పాలి, మానేయాలన్నమాట. సో పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. ఆమేన్. నేను దీంతో ముగిస్తున్నాను. ప్రభు అన్నాడు కదా, వాళ్ళని పరిశుద్ధపరచుకోమను, అప్పుడు ఏం చేస్తాను? అద్భుత కార్యాలు. సో మీ లైఫ్లో దేవుని అద్భుతాలు చూడాలంటే ఈ రెండు కళ్ళులా పెట్టుకోండి. ఫాలో ఆల్ ద కమాండ్మెంట్స్, డైలీ శాంక్టిఫై యువర్ సెల్ఫ్. ప్రతిరోజు నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. ఆమె. ఎంతమందికి అర్థమైంది? సరే, ఎంతమందికి అద్భుతాలు ఇష్టం? అదేంటి వద్దా? ఎంతమందికి మీరు అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నారు? అద్భుతం నిజమైనా కావాలా? అయితే మీరు ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడే ఒకసారి ఆలోచించండి, మీలో పరిశుద్ధపరచుకోవాల్సింది ఏమైనా ఉందా? ఒకసారి అలా ఆలోచించుకోండి. మాట ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈవేళ లైఫే చూద్దాం. నేను ఇంక పరిశుద్ధపరచుకోవాల్సింది ఉంది అనేది ఏమైనా అనిపిస్తుందా? ఒక నిమిషం నన్ను చూడండి, అలా చూస్తూ ఆలోచించండి. మనస్సో, చూపో, నాలుకో, మైండో కదా, హార్ట్, హృదయమో, ఏదైనా కొంచెం పరిశుద్ధపరచుకోవాల్సింది ఉంది అని ఏమైనా అనిపించిందా? అయ్యా నేను ఇంకా పరిశుద్ధపరచుకోవాల్సింది ఉంది అని అనిపిస్తే మీ చేయి చూపించండి. ఉంది అనిపిస్తే నిలబడండి. ఏమీ లేదయ్యా నాకు పరిశుద్ధపరచుకోవాల్సింది ఏమీ లేదంటే కూర్చోండి, ఏం పర్లేదు. ఉంది అంటే మాత్రం నిలబడండి. ఎవరినో ఒకరిని పిలుస్తాను, నిలబడిన తర్వాత ఏంటి అని అడుగుతాను. ఊరకనే ఏం అడగను, అది మీ పర్సనల్ ఇష్యూ. హల్లెలూయా. నేను ఇంకా పరిశుద్ధపరచుకోవాల్సింది, నా మాట కొంచెం పరిశుద్ధపరచుకోవాల్సింది ఉంది. అఫ్కోర్స్ యు ఆర్ సెట్ రైట్ యువర్ లైఫ్, మీరు మంచిగా ఉన్నారు, ఏం పనిలే, బట్ ఇంకా ఏదో ఉంది కదా. ఎందుకంటే యేసయ్య ఎంత పరిశుద్ధుడో మనం అలా అయిపోవాలి. యేసయ్యలా మారిపోవాలంటే మనలో ఇంకా కొద్దిపాటి బలహీనతలు ఉన్నాయి, అవి మారాలి. రెండు చేతులు జోడించుకోవాలి. మీరు ఏదో నిలబడొద్దు, నోరు తెరవండి. నా ఐడియాస్ నేను పరిశుద్ధపరచుకోవాల్సినవి, లేతే నా థాట్స్, లేతే నా బిహేవియర్, లేదా నా లైఫ్ స్టైలే. వెరీ సీరియస్లీ థింక్ వన్స్. నోరు తెరిచి చెప్పండి, ఎక్కడ మీరు పరిశుద్ధపరచుకోవాల్సింది ఉందో. మీ మైండ్ని అయితే, ప్రభా నా మనస్సును మార్చు, యేసయ్యా నీ మనస్సు నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పండి. ఒకవేళ కనుదృష్టి అయితే, యేసయ్యా నా కనుదృష్టి మంచిది కాదు, కొందరిని చూచి ఓర్వలేను, లేకపోతే కొంచెం ఏదో సంథింగ్ రాంగ్, చూడకూడదు చూడొచ్చు. ఒకవేళ మాటలు ఇంకా పరిశుద్ధపరచవలసింది ఉంది,
100% నా మాటలు పర్ఫెక్ట్గా లేవు. మీ కాన్షియస్ కూడా పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధపరచుకోండి. అయ్యా నా మనస్సాక్షి నేను చేసేది తప్పు అని నాకు నా మనస్సాక్షి పనిచేయట్లేదైతే క్షమించు, బ్రతికించు నా మనస్సాక్షిని. నువ్వెంత పరిశుద్ధుడు అలా ఉండడానికి. నా హృదయమే సరిగా లేదయ్యా, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. నీ ఎదుట నా హృదయం సరిగా లేదు. రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు, కొద్దిసార్లు రాంగ్ ఐడియాస్ మీకు రావచ్చు, రాంగ్ ఒపీనియన్స్ రావచ్చు. బీ సాంక్టిఫై ఎవ్రీథింగ్. కొంచెం గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఎందులో మీరు ఇంకా పరిశుద్ధపరచబడాలో ఆ విషయమై ప్రార్థించండి. నోరు తెరవండి గట్టిగా. పశ్చాత్తాపం వస్తే కన్నీటితో ప్రార్థన చేసుకోండి. కన్నీటితో ప్రార్థన చేసుకోండి. జీసస్ జీసస్. యేసు రక్తం మీ మీద చల్లుకోండి. యేసు రక్తం. ప్రభా నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి ప్రభా. నాలున్న పరిశుద్ధాత్ముడు నా కాన్షియస్ సరిగ్గా పనిచేయట్లే, సహాయం చేయి. నా మైండ్ మంచిగా లే, నా థాట్స్ సరిగ్గా లేవు, నా ఐడియాస్ మంచివి కాదు, నా డెసిషన్స్ మంచివి కాదు. కొంతమంది రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు. నేనైనా ఎవరైనా మనం తీసుకునే నిర్ణయాలు కూడా దైవ చిత్తానుసారంగా ఉండాలి. అందుకే మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రభు ఇది నీకు ఇష్టమా కాదని అడగాలి. ఆయనకి ఇష్టం కాదంటే మానేయాలద్దే, ఆయనకి ఇష్టమైతే చేయాలద్దే. ప్రతిదీ ఒక 2-3 నిమిషాలు ప్రార్థించండి దయచేసి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మీతో చెప్తున్నారు. బీ సాంక్టిఫై యువర్ సెల్ఫ్. ఇలా వాచ్ చేస్తున్న వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే మీకు తెలుసు ఏ విషయాల్లో మీరు పరిశుద్ధతలోనికి రావాలో. అఫ్ కోర్స్ యు మే బి హోలీ బికాస్ హీ కాల్డ్ యాజ్ ఎ హోలీ. ఆయనను పరిశుద్ధునిగా పిలిచారు కాబట్టి పరిశుద్ధుడివే. బట్ ఇంకా మనం పరిశుద్ధతలోనికి వెళ్ళవలసింది ఉంది. చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ మైండ్. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపము. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా నాలో నాలో గట్టిగా నాలో శుద్ధ మనస్సు ఇవ్వండి. నీ వాత్సల్యం జీవితం ఇవ్వండి. నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించు.
వాత్సల్యం నీ బాహుల్యం రాత్రిగా ప్రార్థిస్తూ ప్రశంసించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే పొందునయా, నీ సన్నిధిలో నా పాపములే పొందునయా. శుద్ధారుదయం కలుగా చేయ, శుద్ధారుదయం కలుగా చేయు, శుద్ధారుదయం కలుగా చేయు, శుద్ధారుదయం కలుగా చేయు. నాలో శుద్ధారుదయం కలుగా చేయుము, శుద్ధారుదయం కలుగా చేయుము. చెప్పండి, శుద్ధారుదయం గట్టిగా చెప్పండి, రెండు చేతుల పైకి తోసి చెప్పండి. శుద్ధారుదయం శుద్ధ హృదయం చెప్పండి, శుద్ధ హృదయం మనస్సాక్షిని శుద్ధి చేసి, నా తలంపులు శుద్ధి చేసి, నా హృదయాన్ని శుద్ధి చేసి, నా జీవితాన్ని శుద్ధి చేసి, అద్భుతం చూసా నీ ఆజ్ఞలు నూతన హృదయం ఇచ్చాడు, నీ ఆత్మ నాకు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రం. ప్రతిదినం నీ ఆజ్ఞలు కట్టలు గైకున్నట్లు నూతన హృదయం ఇచ్చి నీ ఆత్మ నుంచి నడిపించుచున్న దేవుడు విన్నావని మేము నమ్ముతున్నాం. మమ్మల్ని పవిత్రపరిచినందుకు స్తోత్రం. ఎన్నటికీ పాపం మమ్మల్ని ఏలనీయొద్దు ప్రభా. తండ్రి, మేము పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ పూర్ణులమై వాక్యానుసారంగా జీవించడం నీ కృప నాకు మా అందరికీ నీ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి మీ ఆఫరింగ్ చేతులు పెట్టుకోండి.